ప్రతి వ్యాధి నిర్ధారించే ముందు మనం చేసే టెస్టుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, ఇంకొకటి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అంటే వ్యాధి ఉందా లేదా అని అనుమానం వచ్చినప్పుడు చేసే టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లు జనరల్గా మాస్ స్క్రీనింగ్కి వాడతాము. అంటే అధిక జనాభా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా సరే స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి జరపబడతాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ప్రాథమిక పరీక్షలు. ఇవి ఒక అలారం సిస్టమ్ లాంటివి. అంటే డిసీజ్ ఉందా లేదా తెలియజేస్తాయి, కానీ కన్ఫర్మేటరీ టెస్ట్లు అయితే కాదు. ఉదాహరణకి చెప్పాలంటే బ్లడ్ ప్రెషర్ అండ్ హైపర్ టెన్షన్కి మనం చూసేది బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, డయాబెటీస్కి ఫాస్టిక్ బ్లడ్ షుగర్, HbA1c లాంటివి, రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ లాగా. గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్లు అంటే అత్యంత ఖచ్చితమైన టెస్ట్లు. వీటిల్లో తప్పు జరగడానికి ఉండే అవకాశం చాలా తక్కువ. ఈ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ని డాక్టర్లు ఫైనల్ రిపోర్ట్గా పరిగణించి దాని ద్వారానే ట్రీట్మెంట్ అనేది కొనసాగిస్తారు. గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్లకి ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే కోవిడ్కి RT-PCR టెస్ట్, ట్యూబర్క్యులోసిస్కి CBNAT, ఇంకా క్యాన్సర్కి ముక్క పరీక్ష అంటే బయాప్సీ స్టడీస్. సింపుల్గా చెప్పాలి అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒక ఫస్ట్ అలారం లాంటిది. గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ లాంటిది. ఫైనల్లీ స్క్రీనింగ్ టెస్ట్ ప్లస్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఈ 2 కలిసే వ్యాధి నిర్ధారణ అనేవి చేస్తాయి. మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడైనా పాజిటివ్ వస్తే కంగారు పడకుండా మీ డాక్టర్ని ఈ వ్యాధి నిర్ధారించడానికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ని రికమెండ్ చేయమని చెప్పండి.